నాగబాబు గారు ఒక్క ప్రశ్న 4 సంవత్సరాలుగా మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసకబారింది అనే దానికి చాలా నిదర్శనాలు మీకు తెలుసు, మాకు తెలుసు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏ రకమైన మార్పు కోసం మీరు మీ సైద్ధాంతిక విభేదాలని పక్కన పెట్టి కలిశారు మీరు ప్రకాష్ రాజ్ గారు? ఇక్కడ పొలిటికల్ ఒపీనియన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మా ఈజ్ ఎ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీని మరింత అద్భుతంగా ఒక సహృద్భావంతో ఒక ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ప్రకాష్ రాజ్ని మేమందరం సపోర్ట్ చేశాం. అలానే 20 ఏళ్లుగా చెబుతున్నటువంటి ఈ సొంత ఇంటి కళ ఇప్పటికీ అంటే ప్రతి సంవత్సరము ప్రతి ఎన్నికల రోజుల్లోనూ ఒకసారి వినపడ్డము, అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకని ఇక్కడ మీరు కూడా ప్రెసిడెంట్ కింద చేశారు కాబట్టి. నేనున్నప్పుడు కూడా ట్రై చేసామండి. మాకు అప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎత్తితే ఏమవుతుందంటే చాలా కాంట్రవర్సీస్, చాలా అనవసరమైన బయటకు వస్తాయి. అది రావటం మాకు ఎవరికి ఇష్టం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈసారి ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, నేను ప్రకాష్ రాజ్ని ఫస్ట్ అడిగింది ఏంటంటే, అసలు ముందు మీరు ఇంత బిజీ యాక్టరు, హౌ మచ్ టైం యూ కెన్ డెడికేట్ అన్నప్పుడు నా మ్యాక్సిమం టైం డెడికేట్ చేస్తాను. ఎంత బిజీ మనిషి అయినా సరే ఒక మా అసోసియేషన్ లాంటి ఒక సంస్థకు పనిచేయడానికి నా బిజీ అడ్డం కాదన్నారు. ఒకటి ఏం చేయగలుగుతారు అన్నప్పుడు తన విజన్ నాకు చాలా నీట్గా క్లియర్గా చెప్పారు. అది మేబీ ప్రకాష్ గారు ఇంకా రానున్న ప్రెస్ మీట్స్లో చెప్తారు. అప్పుడే కొంచెం తను చెప్పినటువంటి విధానం, మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఎలా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక తన దగ్గర ఉంది. అది ఎలా ముందుకు తీసుకెళ్లాలని తను చెప్తారు. కొంచెం దాన్ని టైం ఇస్తే మీకు క్లియర్ కట్గా తెలుసు. ఆఖరికి ఒకటండి, అంటే దీనిలో వర్గ సమీకరణలు, సామాజిక వర్గ సమీకరణలు ఉన్నాయనే మాట వినపడుతోంది. అది మీనింగ్ లెస్. అది వీఆర్ ఆల్ వన్, దట్స్ ఆల్. మాకు వర్గాలు